చేసుకోవాలనేది మనకి అక్కడ అప్డేట్ ఇవ్వడం జరిగింది. వివరాల నమోదులో చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మే 10 వరకు అవకాశం అయితే ఇచ్చారన్నమాట మనకి. జనగణన 2027లో భాగంగా ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇది మే 10 వరకు కొనసాగుతుందన్నమాట. సమాచారం అంతా కూడా సొంతంగానే నమోదు చేసుకుని ఇలా కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో ఎన్యూమరేటర్ల ప్రమేయం లేకుండానే అధికారిక వెబ్సైట్ ద్వారా తమ కుటుంబ వివరాలను ఎవరికి వారు నమోదు చేసుకోవచ్చు. ఈ స్వీయాగణన పూర్తయిన తర్వాత జనరేట్ అయిన ఐడిని ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు చెబితే వారు తుది ప్రక్రియను పూర్తి చేస్తారు. ఫలితంగా ఇద్దరికీ సమయం ఆదా అవుతుందన్నమాట. అయితే sc.census.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరైతే మీ జనాభా లెక్కలు మీ వివరాలను అయితే నమోదైతే చేసుకోవచ్చు అనమాట. కుటుంబ పెద్ద పేరు నమోదులో జాగ్రత్తగా చేసుకోవాలి. అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళగానే సెల్ఫ్ ఎన్యూమరేషన్ లాగిన్ ప్రత్యక్షం అవుతుంది. అందులో రాష్ట్రం ఎంచుకొని తర్వాత క్యాప్చర్ నమోదు చేసి వెరిఫై ప్రొసీడింగ్కి అయితే క్లిక్ చేయాలి. ఆ వెంటనే మరో బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో కుటుంబ పెద్ద పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి నమోదు చేయాలి. కుటుంబం పెద్ద పేరు ఒకసారి ఎంటర్ చేశాక మార్చే అవకాశం అయితే ఉండదు. ఆ తర్వాత భాషను ఎంచుకొని ఫోన్ నెంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసి ఓటీపీపై క్లిక్ చేయాలి. ఇంటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక ఓటీపీ ధృవీకరణ పూర్తయిన తర్వాత ఇళ్ల జాబితా, ఇళ్ల గణన, స్వీయ గణనతో ఒక విండో ఓపెన్ అవుతుంది. ముందుగా రాష్ట్రం, జిల్లా, పిన్ కోడ్ ఎంచుకోవాలి. దాని కింద గ్రామం, పట్టణం లేదా ప్రాంతం లేదా హ్యామ్లెట్, ల్యాండ్ మార్క్ని కూడా టైప్ చేయాలి. వెంటనే ఊరు, ప్రాంతానికి సంబంధించిన మ్యాప్ ప్రత్యక్షం అవుతుంది. ల్యాండ్ మార్క్ నమోదు చేస్తే ఇంటి ఎంపిక సులువవుతుంది. ఆ మ్యాప్లో జాగ్రత్తగా చూస్తూ ఇంటిపై పాయింటర్ని ఉంచాలన్నమాట. దాని ఆధారంగా నివాసం ఉన్న స్థానం, అక్షాంశ, రేఖాంశాలు కూడా నమోదవుతాయి. తర్వాత స్థానాన్ని నిర్ధారించండి అని చెప్పి సెలెక్ట్ చేయాలి. తప్పు స్థానం నమోదైతే మీ ఎస్సీ డేటా ఎన్యూమరేటర్కి అయితే చేరదనమాట. మీరు ఎంచుకున్న స్థానంతో కొనసాగాలని చెప్పేసి అనుకుంటున్నారా అని అడిగినప్పుడు ఎస్ అని క్లిక్ అయితే చేయాలి. ఇక గృహ నిర్మాణానికి ఏం వాడారంటే మొత్తంగా ఆ తర్వాత ఇంటికి సంబంధించిన అన్ని రకాల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా ఇంటి నేల, గోడలు, పైకప్పు దేంతో కట్టారో ఎంచుకోవాలి. బహుళ అంతస్తుల భవనంలో మీ సొంత అంతస్తు ఫ్లాట్కు నేరుగా వైభాగంలో ఉన్న పైకప్పు వస్తువుల్ని ఎంపిక చేయాలి. గృహం ధ్వంసమైన, పెద్ద మరమ్మతులు చేపట్టాల్సి ఉండి పునర్నిర్మాణం లేక మరమ్మతులు చేయడానికి వీలు లేకుంటే దాన్ని శిథిలావస్థలో ఉన్నదిగా పరిగణించాలన్నమాట. కుటుంబంలో ఇంట్లో ఎంతమంది నివసిస్తున్నారో సంఖ్య, వయసుల వారీగా వివరాలు చెప్పాలి. కుటుంబ యజమాని పేరు ఎంచుకున్న భాషలో అక్షర దోషాలు లేకుండా టైప్ చేయాలి. అనంతరం ఎస్సీ, ఎస్టీ ఇతరులకు నమోదు చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ కాకుంటే ఇతరులు ఎంచుకోవాలి. షెడ్యూల్ కులం అనేది హిందువులు, సిక్కులు, బౌద్ధుల నుంచి మాత్రమే ఉండాలన్నమాట. షెడ్యూల్ తెగ అనేది ఏ మతం నుంచైనా ఉండొచ్చు. ఇక అద్దె ఇల్లా లేక సొంత ఇల్లా అనేది ఎంచుకోవాలి. అందులోని గదుల సంఖ్యను నమోదు చేయాలి. కిచెను, ఫ్లోర్ రూమ్, మరుగుదొడ్లు పరిగణలోకి తీసుకోవద్దు, ఇవి అవసరం లేదు. కుటుంబంలో నివసిస్తున్న దంపతుల సంఖ్య నమోదు చేయాలన్నమాట. దంపతుల్లో ఎవరో ఒకరు తాత్కాలికంగా కుటుంబంతో కలిసి అయినప్పటికీ వారిని దంపతులుగానే పరిగణించాలి. వివరాలన్నీ కూడా సరిగ్గా ఉంటే కుడివైపు మూలన ఉండే సేవ్ తదుపరి నెక్స్ట్ అయితే సెలెక్ట్ చేయాలి. మరోసారి నిర్ధారణ అడిగినప్పుడు ఎస్ అయితే క్లిక్ చేయాలి. ఇక త్రాగునీరుకి సంబంధించి ఆ తర్వాత త్రాగునీటి ప్రధాన వనరులు ఎంచుకోవాలి. త్రాగునీటి లభ్యత ఇంటి ఆవరణ నుంచి 100 మీటర్ల పరిధిలో లేదా 500 మీటర్ల పరిధిలో ఉంటే ఆవరణ సమీపన ఆప్షన్ ఎంచుకోవాలి. వెలుతురు లభ్యమయ్యే ప్రధాన వనరుని ఎంపిక చేయాలి. గత 12 నెలల కాలంలో ఎక్కువ కాలం ఉపయోగించిన ప్రధాన వనరు ఎంచుకోవాల్సి ఉంటుంది, అంటే కరెంట్ అనమాట. ఇక మరుగుదొడ్డి వస్తువు అందుబాటులో నమోదు చేయాలి. మురుగునీటి పారుదల సౌకర్యాన్ని ఎంచుకోవాలి. వంటగది, స్నానం, శుభ్రం చేయటం వల్ల వచ్చిన నీరు, మరుగుదొడ్డి నుంచి వచ్చిన నీరు ఇందులోకి వెళ్తున్నది రాయాలన్నమాట, అంటే చెప్పాలన్నమాట ఆప్షను. ఆవరణ లోపల స్నానం చేయడానికి ఉన్న అవస్థ ఏంటి? 1 కంటే ఎక్కువ కుటుంబాల ఆవరణ లోపల ఉమ్మడిగా ఒకే స్నానాల గది లేదా పైకప్పు లేని స్నానాల గదిని ఉంటే అన్ని కుటుంబాలకి ఈ సదుపాయం అందుబాటులో ఉన్నట్లుగానే పరిగణించాలి. ఇక గ్యాస్, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనాన్ని నమోదు చేయాలి. రేడియో లేదా ట్రాన్సిస్టర్ ఉన్నాయా? టెలివిజన్ ఎలా ప్రసారం అవుతుందో చెప్పాలి. ఇంటర్నెట్ సౌకర్యము, ల్యాప్టాప్, కంప్యూటరు, టెలిఫోను, మొబైల్ ఫోన్, కారు, జీపు, వ్యాను ఉన్నాయా లేదని చెప్పాలి. కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏంటో చెప్పాలి. అన్నీ సరిగ్గా ఉంటే కుడివైపు మూలన సేవ్ నెక్స్ట్ అనేది సెలెక్ట్ చేయాలి. మరోసారి నిర్ధారణ అడిగినప్పుడు ఎస్ని క్లిక్ చేయాలి. ఇంకా చివరిగా సరిచూసుకొని సబ్మిట్ అయితే కొట్టాలన్నమాట. వివరాలను పూర్తి రివ్యూ ద్వారా సరిచూసుకొని ఏదైనా మార్చాలనుకుంటే సవరణకు తిరిగి వెళ్ళండి.
ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని ఎంచుకోవచ్చు. సబ్మిట్ చేయకుండా తాత్కాలికంగా సేవ్ చేసామంటే సేవ్ డ్రాఫ్ట్ ఎంచుకోవాలి. తర్వాత ఆఖరి తేదీలోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చివరిగా నిర్ధారించి సమర్పించండి క్లిక్ చేస్తే మీ సమాచారం సబ్మిట్ అవుతుంది. ఆ తర్వాత డేటాలో ఎలాంటి మార్పు సాధ్యం కాదు. విజయవంతంగా సమర్పించిన తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్కు మీ స్వీయాగాన్ ఐడి వస్తుంది. ప్రక్రియ పూర్తికి సదరు ఐడిని ఎన్యూమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఇవ్వాలి. అందులో ఏమైనా మార్పులు చేసి చివరిగా సబ్మిట్ చేస్తారు. ఇలా చేయకుంటే ఎన్యూమరేటర్ మళ్ళీ మొదటి నుంచి మీ కుటుంబగాన చేయాల్సి అయితే ఉంటుంది. సో చూసారు కదా, మీ జనాభా లెక్కలు మీ వివరాలన్నీ కూడా మీరే అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగాన. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరైతే ఇది చేసుకోండి. సో ఇది అప్డేట్, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.